నమస్కారం భక్తి మార్గం ఛానల్ కు స్వాగతం। వార ఫలితాలు జూన్ 9వ తేదీ ఆదివారం నుండి జూన్ 15వ తేదీ శనివారం వరకు। మేషరాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వార ఫలాలు ఎలా ఉన్నాయంటే, మేషరాశి అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృత్తిక నక్షత్రం 1వ పాదం। గ్రహబలం బాగా అనుకూలంగా ఉంది। అన్ని రంగాల వారికి బాగుంటుంది। అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తవుతాయి। ఆర్థిక పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి। తలకు మించిన పనుల్ని తలకెత్తుకోవడం వల్ల కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంది। గట్టి ప్రయత్నంతో ముఖ్యమైన వ్యవహారాలన్నిటినీ సకాలంలో సంతృప్తికరంగా పూర్తి చేస్తారు। ఆర్థిక వ్యవహారాలకు, ఆదాయ ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది। డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారికి డిమాండ్ పెరిగి బాగా బిజీ అయిపోతారు। ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది। వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి। శత్రు, రోగ, రుణ బాధలు చాలా వరకు తగ్గుతాయి। ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది। ప్రేమ వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా సాగిపోతాయి। వృషభ రాశి కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం, అలాగే మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు। వారమంతా సాదాసిదగా సాగిపోతుంది। ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి। మిత్రులకు ఎక్కువగా సహాయం చేయాల్సి వస్తుంది। ఉద్యోగంలో అధికారులకు మీ మీద నమ్మకం పెరుగుతుంది। కుటుంబంలో బరువు బాధ్యతలు ఎక్కువవుతాయి। ఆహార విహారాల్లో వీలైనంతగా జాగ్రత్తలు పాటించడం మంచిది। పెళ్లి సంబంధాల విషయంలో బంధువుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి। ఆర్థిక పరిస్థితులు బాగా మెరుగుపడతాయి। అనేక మార్గాల్లో ఆదాయం కలిసి వస్తుంది, కానీ అనవసర ఖర్చుల్ని తగ్గించుకోవడం చాలా మంచిది। వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి। పిల్లలకు శ్రమ పెరుగుతుంది। కుటుంబ వాతావరణం బాగా ప్రశాంతంగా ఉంటుంది। బంధువులు కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది। పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది। మిథున రాశి మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం, అలాగే పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు। వారమంతా అనుకూలంగా సాగిపోతుంది, కానీ కొందరు మిత్రులతో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది। ఇతరుల విషయాలకు దూరంగా ఉండడం మంచిది। ఉన్నత స్థాయి వారితో పరిచయాలు విస్తరిస్తాయి। కొద్దిపాటి వ్యయ ప్రయాసాలతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు। కుటుంబంతో కలిసి దైవ దర్శనాలు చేసుకుంటారు। పిల్లలు ఆశించిన విధంగా పురోగతి చెందుతారు। ప్రయాణాల వల్ల ఆశించిన ఫలితాలను పొందుతారు। వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు। ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం ఉంటుంది। జీత బాధ్యతలకు సంబంధించిన శుభవార్తలు కూడా వింటారు। ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది। ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది। ఆదాయ మార్గాలు ఆశించిన స్థాయిలో సత్ఫలితాన్నిస్తాయి। ఎవరికీ హామీలు ఉండవద్దు। కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం, అలాగే ఆశ్లేష నక్షత్రం। ఉద్యోగ సంబంధమైన విషయాలకు ప్రాధాన్యం పెరుగుతుంది। నిరుద్యోగుల్లో పట్టుదల పెరుగుతుంది। ప్రయత్నాలను ముమ్మరం చేస్తారు। ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు విజయవంతం అవుతాయి। ఉద్యోగంలో ప్రాధాన్యం పెరిగే అవకాశం ఉంది। పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది। సోదరులతో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి। కుటుంబ పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది। చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఎంజాయ్ చేస్తారు। వృత్తి, వ్యాపారాల్లో సరికొత్త మార్పులు చేపడతారు। ఇంట బయట సానుకూలతలు పెరుగుతాయి। ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది। పిల్లలు కొద్ది ప్రయత్నంతో విజయాలు సాధిస్తారు। జీవిత భాగస్వామితో ఆలయాలు సందర్శిస్తారు। ఆస్తి వివాదంలో రాజీ మార్గం అనుసరిస్తారు। 1, 2 శుభవార్తలు వింటారు। సింహరాశి మకా నక్షత్రం, పుబ్బా నక్షత్రం, ఉత్తరా నక్షత్రం 1వ పాదం। గ్రహబలం వల్ల వారమంతా అనుకూలంగా సాగిపోతుంది। ఇంట బయట అనుకూలతలు పెరుగుతాయి। కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యలు
బంధుమిత్రులతో విభేదాలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. పని భారం, ఒత్తిడి వంటివి బాగా తగ్గుతాయి. ఆశించిన మానసిక ప్రశాంతత లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అధికారుల నుంచి ప్రోత్సాహాలు లభిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. కొందరు బంధువులకు మీ సలహాల ద్వారా ఉపయోగం కలుగుతుంది. బంధుమిత్రుల రాకపోకలుంటాయి. రావలసిన డబ్బు చేతికి అంది ముఖ్యమైన అవసరాలు తీరుతాయి. పిల్లలు మరింత శ్రమ పడాల్సి ఉంటుంది. కన్య రాశి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం అలాగే చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు. తల్లిదండ్రుల జోక్యంతో కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. దాంతో పాటే ఖర్చులు కూడా పెరుగుతాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల మీద భారీగా ఖర్చులు చేస్తారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, ఉద్యోగాలు ఆశించిన స్థాయిలో ప్రోత్సాహకరంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు పెరుగుతాయి. విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుండి 1, 2 శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు తప్పకుండా ఉద్యోగ యోగం పడుతుంది. ఉద్యోగం మారే విషయంలో సానుకూల సమాచారం అందుతుంది. పిల్లలు తెలియకగా విజయాలు సాధిస్తారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాన్నిస్తాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి సైతం ఊరట లభిస్తుంది. తులారాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం అలాగే విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు. వారమంతా అనుకూలంగా సాగిపోతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తవుతాయి. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. మొత్తం మీద అన్ని విధాల సమయం అనుకూలంగా ఉంది. ఇంట బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం కొనసాగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. విలాసాల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు. వృత్తి జీవితంలో ఏమాత్రం తీరక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు లభిస్తాయి. పేరు ప్రతిష్టలు విస్తరిస్తాయి. ఉన్నత స్థాయి వ్యక్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆరోగ్యం విషయంలో తగినంత శ్రద్ధ తీసుకోవడం మంచిది. కుటుంబ పరంగా ఆశించిన శుభవార్తలు వినడం జరుగుతుంది. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం అలాగే జ్యేష్ఠ నక్షత్రం. ఆటంకాలు, అవరోధాలు ఉన్నప్పటికీ ముఖ్యమైన పనులు, వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు కొద్దిగా నిరుత్సాహం కలిగిస్తాయి. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుకుంటారు. కొందరు మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోవడం జరుగుతుంది. ఇతరుల వ్యవహారాల్లో తలపెట్టకపోవడం మంచిది. సొంత పనుల మీద శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. అధికారుల నుంచి ఆశించిన ఆదరణ లభిస్తుంది. బంధువులకు సహాయం చేయడం జరుగుతుంది. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారికి ఇబ్బడి ముబ్బడిగా రాబడి పెరుగుతుంది. ఉద్యోగం మారడానికి అవకాశం ఉండకపోవచ్చు. జీవిత భాగస్వామితో అనుకూలతలు పెరుగుతాయి. ధనస్సు రాశి. మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం. ఆదాయాన్ని పెంచుకునేందుకు, కొన్ని ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు గట్టి ప్రయత్నాలు సాగిస్తారు. ఆదాయానికి లోటుండదు, కానీ అనవసర ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. వ్యక్తిగత సమస్యల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది. కుటుంబ జీవితం సామరస్యంగా సాగిపోతుంది. కానీ కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. తొందరపాటు మాటలు, నిర్ణయాలు వల్ల ఇబ్బంది పడే సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో సొంత ఆలోచనలు మంచివి. ఇంటా బయట అనుకూలతలు పెరుగుతాయి. ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగంలో అధికార బాధ్యతల నుండి కూడా నిర్వహించడం జరుగుతుంది. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ ఉండదు.
మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణం నక్షత్రం అలాగే ధనిష్ఠా నక్షత్రం 1, 2 పాదాలు. కుటుంబ జీవితం ఆనందోత్సాహాలతో సాగిపోతుంది. ప్రధానమైన ఆర్థిక అవసరాలన్నీ తీరిపోతాయి. ఆర్థిక సమస్యలు కూడా చాలా వరకు తగ్గుముఖం పడతాయి. వృత్తి వ్యాపారాలు చాలా వరకు సానుకూలంగా సాగిపోతాయి. లాభాలకు లోటు ఉండకపోవచ్చు. బంధుమిత్రుల మీద ఆధారపడకుండా ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కీలక నిర్ణయాలు తీసుకోవడానికి సమయం బాగా అనుకూలంగా ఉంది. పిల్లలకు సంబంధించి శుభవార్తలు ఎక్కువగా వింటారు. ఉద్యోగంలో ప్రతిభా పాటవులకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. కుంభరాశి ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదాలు, శతభిషం నక్షత్రం అలాగే పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు. వారమంతా ఉత్సాహంగా ఉల్లాసంగా గడిచిపోతుంది. ఇష్టమైన బంధుమిత్రుల్ని కలుసుకుంటారు. ఇష్టమైన ప్రదేశాలకు వెళతారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగ జీవితం హుషారుగా సాగిపోతుంది. అధికారులతో సమస్యలు తొలగిపోయి సామరస్యం పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఇబ్బడి ముబ్బడిగా లాభాలు వృద్ధి చెందుతాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. దాంపత్య జీవితం ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిపోతుంది. కొత్త ప్రయత్నాలు చేపట్టడానికి ఇది అనుకూలమైన సమయం. పెళ్లి ఉద్యోగ ప్రయత్నాలకు ఆశించిన సమాధానాలు లభిస్తాయి. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. మీనరాశి పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం అలాగే రేవతి నక్షత్రం. ఇంటా బయట కొన్ని ముఖ్యమైన పనులు చక్కబెడతారు. ఆర్థిక సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు. వ్యక్తిగత సమస్యల ఒత్తిడి బాగా తగ్గుతుంది. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. తల్లిదండ్రుల నుంచి అవసర సహాయం లభిస్తుంది. ఆస్తి వ్యవహారాలు అనుకూలంగా మారతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. అనవసర ఖర్చుల్ని బాగా తగ్గించుకుంటారు. కుటుంబ జీవితం అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో కీలకమైన మార్పులు చేపట్టి ఆశించిన ఫలితాలు పొందుతారు. ఉద్యోగంలో సానుకూల వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ పనికి రాదు. అనుకోకుండా 1, 2 శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనప్రాప్తికి అవకాశం ఉంది. నిరుద్యోగులకే కాకుండా ఉద్యోగులకు కూడా మంచి ఆఫర్లు అందుతాయి. నమస్కారం.